పొద్దున్నే లేచి చూసుకుంటే ఈ రంగులో ఉన్నా. ఎవరి పని ఈ వింత మాయాజాలం? కానీ విచిత్రం ఏమిటంటే ఎవ్వరికి ఏ హాని కలగలేదు చూసారా? ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచొచ్చావు? మా ఇంట్లో ఉన్నాయేంటి? రేయ్, నేనే రవ్వ, నీ అన్నని. మనిద్దరం రంగు మారిపోయామ్మా. ఇదెలా సాధ్యం? తమ్ముడు నిద్రలేబా, బారెడు పొద్దెక్కింది. ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? మా ఇంట్లో ఉన్నా ఏంటి అన్నా? నీ తమ్ముళ్ళని ఈకలు రంగు మారాయండి. ఏం లాభం లేదు, ఈ రంగు ఆవగింజంత కూడా పోలేదు. అయితే ఖచ్చితంగా ఏదో తాంత్రిక శక్తుల పన్నాగం అయ్యుంటుంది. ఏం లాభం లేదు, ఈ రంగు ఆవగింజంత కూడా పోలేదు. అయితే ఖచ్చితంగా ఏదో తాంత్రిక శక్తుల పన్నాగమయ్యుంటుంది. ఈ కొత్త ఈకలు చాలా దృఢంగా ఇంకా అందంగా ఉన్నాయి. ఏమంటావు మిత్రమా? సరే, ఒప్పుకుంటానువా. ఈ నీళ్లు సూపర్ గా ఉన్నాయి, ఈత కొందాంరా. ఈ కొత్త ఈకలు చాలా దృఢంగా ఇంకా అందంగా ఉన్నాయి. ఏమంటావు మిత్రమా? సరే, ఒప్పుకుంటానువా. ఈ నీళ్లు సూపర్ గా ఉన్నాయి, ఈత కొందాంరా. ఈ కొత్త ఈకలు చాలా దృఢంగా ఇంకా అందంగా ఉన్నాయి. ఏమంటావు మిత్రమా? సరే, ఒప్పుకుంటానుమా. ఈ నీళ్లు సూపర్ గా ఉన్నాయి, ఈత కొడదాంరా. ఈ కొత్త ఈకలు చాలా దృఢంగా ఇంకా అందంగా ఉన్నాయి. ఏమంటావు మిత్రమా? సరే, ఒప్పుకుంటాండో. ఈ నీళ్లు సూపర్ గా ఉన్నాయి, ఈత కొడదాంరా. అన్నా, మన ఊరి పక్షులకు సంగీతం నేర్పించాలని నా కోరిక. ఏమంటావు? సరే తమ్ముడు, మంచి ఆలోచన. కానీ సామాన్లకి చాలా ఖర్చవుతుంది మరి. చిర్ప్ 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 చిర్ప్. బాగా ఎండగుంది ఈ రోజు. జాగ్రత్త తమ్ముడు. గొడుగు వేసుకుని వెళ్ళిరా, సరేనా? సరే అన్నయ్య, అలాగే. ధన్యవాదాలు. ఇప్పుడు చెప్తాను, ఆకలిగా ఉంటే పీక తిను. హహా, ఎంత తెలివైనవాడు. అద్భుతం, మరిన్ని ఉన్నాయి. You should have seen his face when he flew into the palm tree. Oh, that's priceless. Look at this pineapple, it's perfect. ఆ చందమామ లోపల పేదరాశి పెద్దమ్మ ఒక చెట్టు కింద బోలెడు కథలు చెప్తా ఉండిద్దంట. అవునా? నీకెలా తెలుసు? నిజం, మా అమ్మ చెప్పింది. ఆ చందమామ లోపల పేదరాశి పెద్దమ్మ ఒక చెట్టు కింద బోలెడు కథలు చెప్తా ఉండిద్దంట. అవునా? నీకెలా తెలుసు? నిజం, మా అమ్మ చెప్పింది. వర్షం పడేలా ఉంది కదా. మంచి నిద్ర పట్టింది. సర్లే పద, అదుగో ఆ చెట్టు పక్క గుహలో ఉందాం కాసేపు. అంతా బానే ఉంది, కంగారు పడకు. అర్జునా, ఫాల్గునా అని తలుచుకో, భయం ఉండదు. అంతా బానే ఉంది, కంగారు పడకు. అర్జునా, ఫాల్గునా అని తలుచుకో, భయం ఉండదు. ఇంత చలిలో వేడివేడిగా సూప్ అద్దిరిపోయింది. బాచేసావ్. థ్యాంక్స్, మా అమ్మ నేర్పించింది. ప్రాక్టికల్ కుకింగ్. ఇంత చలిలో వేడివేడిగా సూప్ అద్దిరిపోయింది. బాచేసావ్. థ్యాంక్స్, మా అమ్మ నేర్పించింది. ప్రాక్టికల్ కుకింగ్. సుందర్, ఈ దోశ చాలా బాగుంది. నిజమే, చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఆస్వాదించండి. అమ్మా, పాలు చాలా వేడిగా ఉన్నాయి. నా చేతి వంట పీకల్ దాకా తినిపించాలి ఇంట్లో అందరికీ ఈరోజు. చిన్నులు కన్నలు కా ఇంకా ఆడుకుంది చాలు, భోజనానికి వచ్చేయండమ్మా. చిన్నులు కన్నలు ఇంకా ఆడుకుంది చాలు కాని భోజనానికి వచ్చేయండమ్మా. సరేమ్మా, మిగతా ఆట తిరిగొచ్చి ఆడదాం. పద పద. ఆహా అమ్మా, రొయ్యల కూర సూపర్ టేస్టీగా ఉంది. అమ్మా, మాతో కలిసి తినమ్మా, వేడివేడిగా ప్లీజ్. చాలా రోజులైంది ఇలా సరదాగా కలిసి తిని. చిన్ను, చివర్లో పెరిగేసుకో. పిల్లలు, పాఠశాలకు వెళ్లే సమయం, జాగ్రత్తగా ఉండండి. మేం సిద్ధంగా ఉన్నామమ్మా. శుభప్రదం. సెలవు అమ్మా. The baby birds should hunt for food. Pick up nuts, fruits, and vegetables. Cheap. Yes, you understand. ఇప్పుడు మనం పండ్లను, కూరగాయలను, గింజలను తీసి ఈ సంచిలో పెట్టుకుందాం. ఆహా, అవును గురువుగారు. స్టూడెంట్స్, ఇప్పుడు మీరు ఆ చెట్టుకున్న పండ్లను కోసి ఈ బుట్టలో వేయాలి. అర్థమైందా? అయ్యో, పచ్చిగా ఉన్న వాటిని కొయ్యొద్దు, పండటానికి టైం ఇవ్వాలి. సరేనా? స్టూడెంట్స్, ఇప్పుడు మీరు ఆ చెట్టుకున్న పండ్లను కోసి ఈ బుట్టలో వేయాలి. అర్థమైందా? సౌండ్స్ ఆఫ్ యంగర్ బర్డ్. అయ్యో, పచ్చిగా ఉన్న వాటిని కొయ్యొద్దు, పండటానికి టైం